పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చక్కగా తెలియచేస్తున్నాడు. మన జీవితంలో మనమే దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. వాడికి ఏమన్నా ఆనందమే అడుగు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలంట. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పారు అనేటువంటి విషయాన్ని చూస్తే బైబిల్లో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో ఓ చక్కటి వాక్య భాగం రాయబడిన మాట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్న మాట. ఏంటమాట? దేవుని వాక్యము చక్కగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించటానికి మీరు ఇష్టపడితే అంటాడు. ఎంతకాలమో? ప్రభుని నమ్మిన నాటి నుండి నీ జీవిత యాత్రను ముగించేంత వరకు. అది కొంతకాలం అని చెప్పబడింది. కొంతకాలము. ఒకటి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, వెలుగును ఇస్తాడు. చంద్రుడు మాత్రం కొంతకాలం వెలుగునిస్తాడు, కొంతకాలం చీకటి. ఎందుకని? 15 రోజులు వెలుగు కనిపిస్తుంది, 15 రోజులు చీకటి. చంద్రుని వెలుగు వేరు,
సూర్యుని వెలుగు వేరు, దేవుని వెలుగు వేరు అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. అందుకని ఇక్కడ ఒక సేవకుడు కావచ్చు, ఒక ప్రవర్త కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ చక్కగా చెప్పాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఎవరి గురించి? బాప్తిసం ఇచ్చు యోహాను గురించి చెప్తున్నాడు. అతను ఎవరయ్యా అంటే మండుచున్న, చెప్పండి ఏమంటున్నాడండి? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను ఈ విషయాన్ని చక్కగా చెప్తున్నాడు. ప్రజలతో ఈ మాటని ఆయన తెలియచేస్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నేను రాసుకున్న మాట ఏంటంటే, మండే విశ్వాసివా, సండే విశ్వాసివా అని రాసుకున్నాను నేను. మీరు అనుకోండి, శనివారం విశ్వాసివే, ఆదివారం విశ్వాసివే, భక్తి కలిగిన విశ్వాసివా, భక్తి లేని విశ్వాసివా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని నేను రాసుకున్నాను ముందు. అంశం పేరు ఏంటంటే పరీక్షించుకో. ఎవరు పరీక్షించుకోవాలి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరై అంటే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మండుచు ప్రకాశించుచున్న దీపం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిత్యము ఈ భూమికి ఆయన వెలుగును, చెప్పండి, వెలుగును ప్రకాశించుచున్నాడు. అందుకని చదవబడిన వంటి వాక్య భాగంలో ఈ రోజున ప్రేమేంద్ర బిడ్డలారా, మండుచున్న విశ్వాసివే, ఆరిపోయిన విశ్వాసివో ఒకసారి ఆలోచించు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు మీరే ఇష్టపడితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, కొంతకాలం మీరు ఆయనలో ఆనందించటానికే మీరు ఇష్టపడ్డారు. ఒకటి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకొని కొంతకాలం ఆనందం కావచ్చు, దుఃఖము కావచ్చు, కష్టాలు కావచ్చు, నిష్ఠురుపులు రావచ్చు, రకరకాలైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వారిని భూమి మీద ఉంచినంత కాలం వారి జీవితాన్ని కొనసాగిస్తారు. నిందలైనా, అవమానాలైనా, వ్యాధులైనా, బాధలైనా, అప్పులైనా, సమస్యలైనా, ఎన్ని బాధలు వచ్చినా వారిద్దరు కలిసి ఏంటండి జీవించటానికి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళిద్దరు కలిసి జీవించటానికి వాళ్ళు ఏం చేశారంట? ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, కలిసి జీవించాలని ఇష్టపడ్డారు. కాబట్టి ఎన్ని బాధలైనా భరిస్తారు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాళ్ళు సహించి భరించుకొని తమ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు.
ఇష్టం లేని వంటి వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలోనే, చెప్పండి, ఏం చేస్తారంటే మధ్యలోనే పోతారు, మధ్యలోనే విడిపోతారు. వారు మధ్యలోనే విడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయనతో, ఆయన వెలుగులో కొంతకాలం ఉండటానికి, ఆనందాన్ని అనుభవించటానికి మనమందరం ఏమైపోయామంట? ఇష్టపడ్డాం. ప్రైజ్ ది లార్డ్. నీవు తప్ప నాకెవరు లేరని ఆయన సన్నిధిలో జీవించటానికి మనం ఏం చేసామంట? ఇష్టపడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయనతో ఉండటానికి ఇష్టపడినప్పుడు అన్నీ వస్తాయి కాబట్టి వాటన్నిటిని మనం తట్టుకొని సహించుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొని ఇక్కడ నేను రాసుకున్నాను, మండే విశ్వాసివా? చెప్పండి. సండే మండుతున్న వ్యక్తివా? మండే విశ్వాసివా? సండే విశ్వాసివా? అంటే ఆదివారం కనపడి పోయేవాడివేనా? దైవ భయం అనేది ఉండదా? భక్తి అనేది ఉండదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాత్రం మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? ఎవరు మాట్లాడుతుంది? చెప్పండి. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంట? నిత్యము దేవుని సన్నిధిలో మండుచున్న దీపంలాగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అనే అగ్ని నీలో ఉండాలి. నిత్యము దేవుని అగ్ని నీ గుండెల్లో మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉందా లేదా అనేది నీవు పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని రాసుకున్నాను, మండే విశ్వాసివా? మండే అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? సోమవారం అనే. సోమవారం విశ్వాసి కాదు, మండే విశ్వాసి అంటే పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు మండుచున్న విశ్వాసివా? సండే విశ్వాసివా అంటే ఆదివారం ఒక్క పూట భక్తి కలిగిన విశ్వాసివా అని అర్థం. ఆదివారం మాత్రమే భక్తి, ఇంకా మిగతా రోజుల్లో భక్తి ఉండదు. ఏంటండి? ఆదివారం భజన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అది కూడా లేని ఉంటోళ్ళు కొందరు ఉంటారు. ఏంటండి? క్షణం కూడా మాకు తీరకుండదండి, ఎక్కడ కుదురుతుంది మాకు అంటారు. సచ్చిన తర్వాత సమాధిలో పెడితే ప్రశాంతం కూర్చుంటాడు పోయి, అప్పుడు కుదురుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం అదేనా? చదవండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా వారు నన్ను ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవర్తించిన మాట సరియే అని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు వ్యర్థమైన భక్తి చేస్తారంట. వ్యర్థమైన భక్తి. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక మాట రాస్తుంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒక పొలం యజమానుడు కొందరిని పొలంలో పనికి పిలిచాడంట. పనికి పిలిచాడు. కొందరు ఉదయాన్నే వచ్చారు, కొందరేమో చెప్పండి, కొందరు ఉదయం 8 గంటలకు వచ్చారు, కొందరేమో 10 గంటలకు వచ్చారు, కొందరేమో 12 గంటలకు వచ్చారు, కొందరేమో
4 గంటలకు వచ్చారు, కొందరేమో 5 గంటలకు వచ్చారు, కొందరేమో 6 గంటలకు వచ్చారు, ఇంటికి పోయటానికి వచ్చారు. ఈ 6 గంటలకు వచ్చేవాడికి అదే జీతం ఇచ్చాడు, 4 గంటలకు వచ్చినోడికి అదే జీతం, 12 గంటలకు వచ్చినోడికి అదే జీతం, 10 గంటలకు వచ్చినోడికి అదే జీతం, 8 గంటలకు వచ్చినోడు కూడా అదే జీతం. ఎందుకని? వీళ్ళందరికీ ఒకే జీతం ఇచ్చాడు. ఒకటే జీతం ఇవ్వటంలో ఈ ముందు వచ్చినోడికి కొంచెం బాధ కలిగింది. చెప్పండి, ముందు వచ్చినోడికి బాధ ఉంటుందా లేదా? ఈ ముందు వచ్చినటువంటి వాడికి కొంచెం బాధ కలిగి ఆ పొలం యజమానుడితో అంటున్నాడు, మేము ఉదయం నుంచి ఎండనుకోకుండా తప్పించుకోకుండా కష్టపడి పనిచేసాం. 8 గంటలకు వచ్చినోడికి మాకు అదే డబ్బులు ఇచ్చావు, 10 గంటలకు వచ్చినోడికి అదే జీతం ఇచ్చావు, 12 గంటలకు వచ్చినోడికి అదే డబ్బులు ఇచ్చావు, 2 గంటలకు వచ్చినోడికి అదే జీతం ఇచ్చావు. ఏంటండి, 4 గంటలకు వచ్చినోడికి అదే జీతం, 6 గంటలకు వచ్చినోడికి అదే జీతం ఏంటి? మాకు 100 రూపాయలు ఎగస్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? వారికి ఇవ్వటం నాకు ఇష్టమైనప్పుడు నువ్వెందుకు మాట్లాడుచున్నావు? ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది కాదు. మీరు బాగా గమనించండి, మీరు భక్తులే, మీకు నచ్చినప్పుడు వస్తారు. మీరు ఎంత భక్తులో దేవునికి తెలుస్తుంది. దేవుని వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది కాదంట ముఖ్యం, ముందు వచ్చి పాలు పంపులు పొందారా లేదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొత్తానికి యేసయ్య వాళ్ళందరికీ ఒకే జీతాన్ని వారికి ఇచ్చారు. అప్పుడు కొందరు వ్యసన పడి కొందరు మాట్లాడారు, మాకు వాళ్ళకి ఒకటే జీతమా, వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం వచ్చారు, మేము పొద్దున్నుచున్నాం అని అనేసరికి దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనికి అర్థం ఏంటంటే, నేను 20 సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నాను, 5 సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నాను అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. నువ్వు ముందొచ్చినా వెనకొచ్చినా ఎప్పుడొచ్చినా నీలో దైవ భయము ఉందా? వాక్యానికి చోటిస్తున్నావా? నీలో విధేయత ఉందా? విశ్వాసం ఉందా? ప్రార్థన పరుడుగా ఉన్నావా? భక్తిపరురాలుగా ఉన్నావా? దేవుని మందిరంలో ఎలా జీవిస్తూ ఉన్నావు? అది దేవునికి కావాలి. ముందు నీలో ఉన్న భక్తి దేవునికి అవసరం. నువ్వు ఎంత భక్తిపరుడు అనేది దేవుడు చూస్తాడు. ఎప్పుడొచ్చాడు అనేది కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాం అనేది కాదు కావాల్సింది. ముఖ్యం మొదట నీలో దైవ భయం అనేది ఉందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఎక్కువ తగ్గించమన్నాడు కొద్దిగా. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు తేటగా చక్కగా ఇలా తెలియజేస్తుంది. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను కొందరు ఏం చేస్తారంటండి, మనుషుల యొక్క పద్ధతులను పాటించేటట్లు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకొని నేను రాసుకున్నాను, వాస్తువులు చూసే విశ్వాసివే, ఆస్తులు సంపాదించుకునే విశ్వాసివే. కొందరు వాస్తువులు చూస్తుంటారు, ఈ మూల విరిగింది, బాత్రూమ్స్ ఇక్కడ కొట్టకూడదు, ఈశాన్యం విరిగింది, దక్షిణం విరిగింది, ఉత్తరానికి విరిగింది. ఏంటండి, ఇవన్నీ పెరిగాయి కాబట్టి నీ ఇంటికి అష్ట నిబంధన జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి అనాల వాడు నలబలి ఇవ్వాలి ఇక్కడ అని చెప్పి అని ఉంటే భలే ఉంటుంది వాడు. ఇంకా ఆ ఇల్లునే వదిలిపెట్టి బయటకు వస్తారేమో. ఏంటండి, కొందరు ఏం చేస్తుంటారంట,
మనుషులు మాట్లాడే మాటల్ని, వారి పద్ధతులను పాటిస్తారు. సేవకుడు ఎంత చెప్పినా వినరు. మనుషుల యొక్క చెప్పండి ఏం చేస్తారంట, మనుషుల యొక్క పద్ధతులను పాటిస్తారు. అందుకని నేను రాసుకున్నాను ఏంటండి, వాస్తువులు ఏంటంట, వాస్తవిక విశ్వాసివే, ఆస్తుల విశ్వాసివే. ప్రైజ్ ద లార్డ్. రాసుకోండి ఇవన్నీ, రెండో మాట బాగుంటుంది. కొందరు జాతకం చూడండి పెళ్ళిళ్ళు చేయరు. ఇల్లు కట్టాలనుకుంటాం, స్థలం మంచిదా లేదా, నీ బ్రతుకు బాగలేదు, ముందు నువ్వు బాగలేవు, అసలు నీ బుద్ధులు, నీ ప్రవర్తన, నీ అలవాటు బాగోలేదు, నీ చెడు అలవాటు నువ్వు పెట్టుకొని ఈ స్థలం బాగుందా బాగలేదంటే అర్థం ఏంటి? బైబిల్ చదివావా ఎప్పుడన్నా? ఆదికాండం చదివావా? అన్నీ మంచిదనే దేవుడు, చెప్పండి, అన్నీ మంచిదేని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. వాకిలికి ఎదురుగా చెట్టు ఉంది, దాన్ని నరికి ఈ మూలకు చెట్టు ఉండకూడదు, అది బరువు ఎక్కువైపోద్ది. చెట్టు మొలిచినందుకు అది బరువు అయింది. నీ ప్రవర్తన సరిలేక ఇంట్లో బరువు అయిపోయావు నువ్వు. కొందరు మనుషులు మాట్లాడే వంటి మాటల్ని బట్టి ఏం చేస్తారంట, వాటిని బట్టి నడుచుకుంటారు. అయితే ఇక్కడ వాక్యం చక్కగా చెప్తుంది, మనుషుల కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కొందరు మనుషుల పద్ధతులను నేర్చుకుంటారంట. కొందరు పాస్టర్లు మనుషుల యొక్క పద్ధతులను నేర్పిస్తారు, వాళ్ళ ఆచారాలను నేర్పిస్తారు. ప్రభు నమ్ముకున్నంత మాత్రం వాస్తు చూడకుండా ఎట్లా? మంచి రోజు చెడ్డ రోజు చూడాలి కదా అని నేర్పించే పాస్టర్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వెంకటగిరిలో ఒక పాస్టర్ గారే మందిరం కట్టేదానికి ఒక పూజారి దగ్గరికి వెళ్ళి వాస్తు అడిగాడంట. ఎంత దరిద్ర భాగ్యం చూడండి. ఈడ మందిరం కడితే డెవలప్ అవుతుందా? ఇట్లాంటి దరిద్రులను బట్టి కదా క్రైస్తవులకు చెడ్డ పేరు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. కొందరు సేవకులను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి కొందరు విశ్వాసులు తప్పుడు త్రోవలో నడుస్తున్నారు. అందుకని యేసయ్య అంటున్న మాట ఏంటి? వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా ఎందుకు ఆరాధన చేస్తున్నారు అనేవంటి విషయాన్ని చూస్తే, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచున్నారు. మనుషుల పద్ధతులను ప్రకటిస్తూ ప్రజలకు తెలియజేస్తూ, ఇది దేవుని వాక్యం, దేవుని యొక్క నిబంధన, నా అంతటా నేను చెప్పట్లేదండి, దేవుడే నా ద్వారా నీకు అని కొందరు విశ్వాసులను కొందరు ఏం చేస్తారంట, తప్పుడు మార్గంలోనికి తీసుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడికి ఇది తగినది కాదు. క్రైస్తవుడికి ఇది తగినది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నువ్వు ఆచారాలను పాటిస్తున్నావంటే, ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్నావంటే నువ్వు మారని క్రైస్తవుడు అని అర్థం, నామకార్థ క్రైస్తవుడివి అని అర్థం. వేషధారి అని కూడా మనం అనొచ్చు, దైవ భయము లేనివాడు అని కూడా మనం అనొచ్చు. దేవుని వాక్యానికి పెడచెవి పెట్టే వ్యక్తి అని కూడా మనం అనొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాట రాసి, ఈ రూములు కట్టేటప్పుడు ఒక ఆయన వచ్చాడు, వాస్తువు చూసారా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనన్నాను, నువ్వు భూమి మీద పుట్టినప్పుడు జాతకం అడిగి పుట్టావా, అడగకుండా పుట్టావా అన్నా.
అది నాకు తెలియదు, మా అమ్మకు తెలుసు అన్నాడు. మీ అమ్మ కూడా వాస్తు చూసే కని ఉంటుంది నిన్ను, అందుకని ఆ బుద్ధులు నీకు వచ్చాయి అన్న. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను చెప్పాను, ఈ ఇంటికి ముఖ్యమైన మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంఘానికి, ఈ సహవాసానికి, ఈ మందిరానికి ముఖ్యమైన మూలరాయి ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పునాది మీద మనము కట్టబడుతున్నాం. ఆది అపోస్తులు వేసిన పునాదుల మీద మనము కట్టబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కొందరు మనుషులు కల్పించిన వంటి పద్ధతులను, దైవోక్తి ఉపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు. వ్యర్థముగా నన్ను ఆరాధన చేయుచున్నారు అంటే మనసు పూర్తిగా వారు నన్ను ఆరాధించట్లేదు. వ్యర్థమైన ఆరాధన, ఉపయోగం లేని ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కొంతమంది లాస్ట్లో కూడా వచ్చేసి ఏంటండి ఇట్ అనుకొని పోతా ఉంటారు. దాన్ని భక్తి అంటారా, వ్యక్తి అంటారా, నటన అంటారా, దాన్ని ఏమంటారండి? ప్రైజ్ ది లార్డ్. పనులు ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి వాడికి పనులు ఉంటాయి. పనులు లేనివాడు ఎవరండి ప్రపంచంలో ఉన్నాడా? యేసుప్రభు పనిలోకి వచ్చాడు భూమి మీదకి. ఆయన పని ఉండే కదా వచ్చింది. ఆయన పనిని ఆయన ముగించుకునే దానికి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పని ఏంటి? నశించిపోతున్న మనలను వెతికి రక్షించి ఆయన సరైన మార్గములో నడిపించుకోవటానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మత్తయి సువార్తలో ఈ మాటను చక్కగా దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవర్తించిన మాటలు సరియే అని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవర్తనకమైనటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ వాక్యాన్ని నీ జీవితంలో ఒకవేళ నీవు నిర్తకం చేస్తున్నావేమో, దేవుని వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నావేమో, అందుకని నీ జీవితంలో ఆయన సన్నిధిలో ఆనందించలేకపోతున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ విషయాన్ని ఇలా చెప్పారు. అందుకని నేను రాసుకున్నాను, వాస్తవిక విశ్వాసివా, ఆస్తుల విశ్వాసివే. రాసుకోండి ఇవన్నీ. ఏం చెప్పారంటే మాటలు చెప్పాలి. వాస్తువులు చూసే విశ్వాసివే, వాస్తువులను పాటించేవాడివే, లేక ఆస్తులను కూడగొట్టుకునే విశ్వాసివే. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాట అపోస్తుల కార్యం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 4వ వాక్యం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారు పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయిరి. ఈ చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. దీనికి నేను రాశాను. ఏం రాసుకున్నాను తెలుసా? ఆస్తులు సంపాదన విశ్వాసివా, ఆత్మలను సంపాదించిన ఏంటండి? ఆత్మలను సంపాదన విశ్వాసివా, లేక ఆస్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఏంటండి? ఆత్మలను సంపాదించే విశ్వాసికి ఉండాలి, కానీ ఆస్తులు ఐశ్వర్యాన్ని చెప్పండి సంపాదించుకునే వారిగా ఉండకూడదు. ఇక్కడ ఆత్మల విషయంలో భారం కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి.
ఆత్మను సంపాదించుకోవాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మను మనము, చెప్పండి, పరిశుద్ధాత్మను మనము సంపాదించుకోవాలి. ఆత్మను సంపాదించుకోవలసిన వంటి వాళ్ళు ఆత్మను సంపాదించుకోకుండా ఆస్తులను ఏం చేస్తారంట, సంపాదించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి ఈ మాటల్లో జాగ్రత్తగా మనము వీటిని గమనించి పరిశీలన చేసుకోమంటాడు. మనల్ని మనమే, చెప్పండి, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకరికి ఒకరు దొంగతనంగా దాచుకుంటుంటారు డబ్బులు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. సంపాదించుకొని దాచుకొని ఏం చేసుకుంటావు, చెప్పండి, ఏం చేసుకుంటావండి? ఎక్కడ పెట్టుకుంటావు? సంపాదించుకొని ఏం చేసుకుంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్తే బంధువులకు ఇస్తావు, లేకపోతే తల్లిదండ్రులకు ఇస్తావు, లేకపోతే మీకు నచ్చిన మెచ్చిన వాళ్ళకి ఇస్తారు. అంతకంటే ఎవరికి ఇస్తారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. భర్త కష్టపడి రాత్రింపగలు కష్టపడి నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుండాలని రూపాయి కూడబెట్టుకొని ఖర్చు పెట్టకుండా, కడుపుకు తినకుండా సంపాదించుకొచ్చి భార్య చేతులు పెడితే ఈ భార్య వాడికి సరైన అన్నము పెట్టదు, సరైన భోజనం వారికి ఉండదు. పెట్టకపోయిన తన కడుపును మార్చుకొని తన భర్త అనుకుంటాడు, నా భార్య నా పిల్లలు తృప్తిగా ఉంటే చాలు అనుకుంటాడు. భర్త సుఖాన్ని ఎప్పుడైనా కోరావా? నా భార్య నా పిల్లలు బాగుండాలని భర్త తపన పడుతున్నాడే కానీ ఏ రోజైనా నా భర్తకు నేను మంచి మనసుతో మంచి భోజనం పెట్టి ఒక సంతోషాన్ని పంచిపెట్టానే అని ఎప్పుడైనా నీ జీవితంలో అనుకున్నావా? గొడ్ల గోబులాగా చూస్తుంటుంది, ఉరిమురిమ చూస్తుంది వాడిని. దోమ కన్నా ఘోరంగా ఉంటారండి కొంతమంది. భర్త రక్తాన్ని పీల్చే దోమ ఎవరంటే భార్యే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియజేస్తుంది. అందుకని మన జీవితంలో ఆత్మను మనం ఏం సంపాదించుకోవాలంట? ఆస్తులు ఐశ్వర్యం కాదు, పరిశుద్ధాత్మను మనము సంపాదించుకోవాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను ఆస్తి అడగడు, ఐశ్వర్యం అడగడు, నీ అందసందాలను అడగడు, నీ పట్టు వస్త్రాలను అడగడు, నీకున్న కారు బంగళాలను అడగడు. ఆయన నీ భక్తిని మాత్రమే ఆయన చూస్తాడు. నీలో ఉన్న నిజాయితీని చూస్తాడు, నీలో ఉన్న భక్తిని చూస్తాడు, నీలో ఉన్న ప్రార్థన జీవితాన్ని చూస్తాడు. నువ్వు ఎంత పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్నావో దాన్ని చూస్తాడు. నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసి మోసగించబోయేది మనుషులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మోసంలోనే బ్రతుకుతుంటారు, ఆ మోసంలోనే చచ్చిపోతాడు, ఆ మోసపు బ్రతుకులోనే మట్టిలో కలిసి పోతాడు మనిషి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా, అందుకని దైవజనుడైన పౌలు గారి మాట చెప్పారు, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నమ్ముతున్నావా? ఆత్మల సంపాదన నీలో ఉందా? పరిశుద్ధాత్మ సంపాదన నీలో ఉందా? ఏంటండి? డబ్బు సంపాదనే కానీ పరిశుద్ధాత్మ సంపాదన ఉండదు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానండి, ప్రభుత్వం నేను మాట్లాడుతున్నా అన్నవాళ్ళు ఏమైనా ఉంటే చేతులు ఎత్తండి. నేను ఆత్మలో నింపబడుతుంటాను. రోజు ఎవరిని ఏం మాట్లాడనో, ఒక బూతు మాట కూడా మాట్లాడను, ఎవరి గురించి చెడుగా చెప్పను. నేను పరిశుద్ధాత్మలు ఆనందిస్తుంటాను ఎప్పుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు ఎత్తరు. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు, కానీ బూతులు మాట్లాడరు, కించపరచరు, అసభ్యంగా మాట్లాడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు నేను చూసి కాముగా చెప్పండి, కాముగా వెళ్ళిపోతా, పక్కకి మాట్లాడను, ప్రార్థన చేస్తాను. ఈ బుద్ధులు ఎప్పుడు మారుతాయి, ఈడ ప్రవర్తన ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు వీళ్ళు నన్ను తెలుసుకుంటారు అన్నట్టుగా నా జీవితంలో నేను కాముగా పక్కకి తప్పుకొని వెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఊట బారుతుంటుంది, లోక సంబంధమైన ఊట బారుతుంటుంది. ఆ ఊటకు ఎదురుపోతే ఏమవుతుంది చెప్పండి? పారే నీటికి ఎదురుకు పోయామనుకో, మనమే ఆ వాగులో కొట్టుకొని పోతాం. కానీ ఆ వాగు ఎప్పుడు ఎండిపోతుందో వీళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దాయిచుండు పౌలు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ప్రైజ్ ది లార్డ్. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేశారు. 3వ వాక్యం, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరనాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వారు వాక్యమును వినిన వారిలో అనేకులు నమ్మిరి. ప్రైజ్ ది లార్డ్. జైలు వేసిన వాక్యం బోధించారు, బయట ఉన్న వాక్యం శ్రమలో ఉన్నా ప్రార్థన చేశారు, శ్రమ రాకపోయినా, నిందలు వచ్చినా ప్రార్థన చేశారు, నింద రాకపోయినా ప్రార్థన చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? బాధ వచ్చినప్పుడు మందిరానికి వస్తారు, కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటారు, రోగం వచ్చినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సాక్షిగానే బ్రతుకుతాను అని వచ్చి అంటారు. మరి ఇప్పటిదాకా ఎవరు సాక్షిగా బతికినట్టు నువ్వు చెప్పండి? ఎవరు ఆధ్వర్యంలో బతికినట్టు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు చక్కగా ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆత్మల సంపాదన విశ్వాసిగా మనము ఉండాలి. ఆత్మల సంపాదన విశ్వాసిగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆస్తుల సంపాదన విశ్వాసిగా ఉండకూడదంట, ఆత్మల సంపాదన విశ్వాసిగా ఉండాలి. పరిశుద్ధాత్మను సంపాదించుకునే విశ్వాసిగా ఉండాలి. మరొక మాట, మార్కు సువార్త 4వ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యం. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయటానికి మాత్రమే అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే, పరిచర్య చేసే విశ్వాసిగా ఉన్నావా? పరిచర్య చేయించుకునే విశ్వాసిగా మారావా? చెప్పండి. పరిచర్య చేసే విశ్వాసిగా ఉన్నావా? సంఘములో పరిచర్య చేయించుకునే విశ్వాసివే? ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వంటి ఈ వాక్య భాగములో యేసయ్య ఎందుకు వచ్చాడంటండి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును
అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి పరిచర్య చేయటానికి వచ్చాడు, రెండోది పాపుల కొరకు తన ప్రాణమును పెట్టడానికి, మనలాంటి వాళ్ళను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నేను రాసుకున్నాను, పరిచర్య చేసే విశ్వాసివే. కొంతమందిని చూస్తుంటాం కదా, అన్నం తిని ప్లేట్ కడగకుండా పడేసిపోతుంటారు. చెప్పండి, వాళ్ళు నిజమైన భక్తులేనా? ఎక్కడిదక్కడ పడేసి వెళ్ళిపోతుంటారు, పట్టించుకోరు. ఇది నాది అనే ఆలోచన ఉండదు. నా మీద బాధ్యత ఉంది, ఇది నెరవేర్చాలి అనే ఆలోచన కొందరికి ఉండదు. అందుకని యేసుక్రీస్తు వారే మన కొరకు భూమి మీదకి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనకు ఆయన పరిచర్య చేశాడు, పరిచర్యను నేర్పించాడు. పరిచర్య విధానం, ఆ మాధురిని యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్నాడు. మనం ఏం చేయాలి? పరిచర్య చేయించుకుందామా? పరిచర్య చేద్దామా? తినేవాడు గొప్పోడా, వంట చేసేవాడు గొప్పోడా? ఏం మాట్లాడరేంటి? వండుకున్న అన్నాన్ని తినేవాడు గొప్పోడా, వండి పెట్టేవాడు గొప్పోడా? మరి అదేదిగు తెలియదు కొంతమందికి. ప్రైజ్ ద లార్డ్. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదమే వేరు, ఆ ప్రత్యేకత వేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వారే చెప్తున్న మాట, పరిచారము చేయించుకొనుటకు నేను రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను. అందుకని నేను రాసుకున్నాను, ఏమని? పరిచర్య చేసే విశ్వాసివే, పరిచర్య చేయించుకునే, అది ఏ విశ్వాసివో నువ్వు ఆలోచించుకో. కొందరు చెప్తుంటాను, ప్రతి శని ఆదివారాలు రండి పరిచర్య చేయండి. ఏంటంటే మందిరంలో పరిచర్య ఉంటుంది, పరిచర్య చేయాలి. ఎవరిది? మనది. మన పరిచర్యను మనం చేసుకోవాలి. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. మన పరిచర్యను మనం చేసుకోవాలి, మన పరిచర్య మనం అభివృద్ధి పరచుకోవాలి, మన సంఘ క్షేమాభివృద్ధిని మనం చూసుకోవాలి. ఇది మనకు ఉన్న పట్టుదల ఉండాలి, ఇది మనందరిది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్యే ఈ మాటని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఐదవ మాట యోనా 1వ అధ్యాయం 10వ వాక్యం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 10వ వాక్యం. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవునట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతిని తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ప్రైజ్ ద లార్డ్. నేను రాసుకున్న మాట ఏంటి తెలుసా? ప్రకటించవలసిన విశ్వాసివే, పారిపోవలసిన విశ్వాసివే. పని చెప్పంగానే పారిపోయాడు ఉంటారు కదా, అవునా కదా? ఏంటండి, కొందరు పారిపోతుంటారు, వెనక ముందు ఆలోచన చేయరు. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఇతడు నినివే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి పారిపోయాడంట? తర్షీషు ఓడ ఎక్కి పారిపోతున్నాడు. మరి నువ్వు ఎక్కడ పారిపోతున్నావు ఆదివారం? అందుకని నేను రాసుకున్నాను, దేవుని మాటల్ని ప్రకటించవలసిన విశ్వాసివే, పారిపోయే విశ్వాసివే. ఇవన్నీ బాగుంటాయి, రాసుకుంటే మీరు అప్పుడప్పుడు చదువుకోవచ్చు.
అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మనం వీటిని చదువుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి మాటలు కూడా మన జీవితానికి ఇవి ప్రయోజనకరమైన మాటలు, మనకు ఆశీర్వాదకరమైన మాటలు, ఆరోగ్యాలు కలుగు చేసేవంటి మాటలు. అందుకని దేవుని వాక్యం తేటగా చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. మరొక ఓడ ఎక్కేసాడు. పారిపోతుంటే దేవుడు ఏం చేశాడంట చెప్పండి? పారిపోయేది యోనే కావచ్చు, నీ ఇంట్లో యోన లాంటి వాళ్ళు ఎవడో ఒకడు ఉండొచ్చు. అందుకని నీ కుటుంబం అతలకుతలం అవుతుంది. అందుకే నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. అందుకని నీ జీవితంలో సమాధానం లేకుండా పోతుంది. గల కారణం దేవుని సన్నిధిని, దేవుని మాటను వినకుండా ఒకవేళ నువ్వు పారిపోతున్నావేమో. దేవుని సన్నిధి నుండి పారిపోతూ దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి ఈ రోజున నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో. ప్రకటించవలసిన యోన, దేవుని మాటకు విధేయుడై ఉండవలసిన యోన చివరికి ఏమైపోయాడంటే దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఓడ అడుగు భాగంలో పండుకున్నాడు. ఓడలో ఉన్న వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతిని తెలుసుకొని మరింతగా భయపడేది. ప్రైజ్ ద లార్డ్. విన్న వాళ్ళకేమో భయం పుట్టింది, వీడికేమో చెప్పండి, వీడికేమో భయం లేదు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం బోధించే సేవకులకు భయం కలిగి ఉంటుంటే వింటున్న మీకు ఏం లేదంట, దేవుని భయము లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రేమేందేం బిడ్డలారా, పారిపోయేలాంటి పిరికి మనసు నీలో ఉంటే నువ్వు దాన్ని ఏం చేయాలి తెలుసా? ఒక రాయి గట్టి సముద్రంలో వేసేస్తే అది నీలో నుండి వెళ్ళిపోద్ది. ఆ పిరికితనం అనేది నీలో నుండి తీసివేయబడాలి. ఆ చెడు స్వభావం అనేది నీలో నుండి తీసివేయాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు యేసయ్యే ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 11వ వాక్యంలో ఒక మాట ఉంది. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధిగమించుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మళించున్నట్లు మేము నీకు చేయవలెను అని ఆయన అడగగా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని నాకు తెలిసి ఉన్నది కనుక నన్ను వెత్తి, అది ఇక్కడ పడేసేవాళ్ళు ఎవరు ఉండరు మీకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విని మిమ్మల్ని అభ్యంతరపరుస్తున్న మీ శరీర అంతర్భాగములో ఉన్న ఆ చెడు వ్యసనాలను నువ్వేం చేయాలంట? చెడు అలవాట్లను ఏం చేయాలంట? చెడు బలహీనతను ఏం చేయాలంటే వాటిని ఎత్తి సముద్రంలో వేసేస్తే నీ కుటుంబంలో చెలరేగుచున్న శోధన అనే తుఫాను ఆగిపోద్ది. అలాగే దేవుని క్రమాన్ని కూడా నీవు పాటించాలి. దేవుని ఆజ్ఞను పాటించి దేవుని వాక్యాన్ని విని జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను, పరీక్షించుకో. సబ్జెక్ట్ పేరు పరీక్షించుకో. అందుకని మొదటి మాట ఏం చెప్పాను? మండే విశ్వాసివా, సండే విశ్వాసివా. రెండో మాట వాస్తవిక విశ్వాసివా. చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వాస్తువులు చేసేవాడివే లేకపోతే ఆస్తులను చూసే విశ్వాసివే?
మూడో మాట ఏం చెప్పాను? ఆత్మలను సంపాదించే విశ్వాసివే, ఆస్తులను సంపాదించుకునే విశ్వాసివే. నాలుగోది పరిచర్య చేసే విశ్వాసివే, పరిచర్య చేయించుకునే విశ్వాసివే. ఐదోది ప్రకటించే విశ్వాసివే, పారిపోయే విశ్వాసమే. చెప్పబడిన ప్రతి మాటని జాగ్రత్త గమనించి వాక్యానుసారంగా నడిపించబడాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధులైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీ గొప్ప దేవుడు, ఇంతవరకు మీ దయా సంకల్పమును మీ కృపలో మాకు అనుగ్రహించి చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. కూడొచ్చిన మీ బిడ్డలను మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాలలో అవి స్థిరపరిచి నాటబడినట్లు నీరు కట్టి ఫలింపచేయండి. కృప కలిగిన దేవా, మీకు స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. మా కొరకై లోకానికి మీరు దిగొచ్చారు. ప్రాణాత్మ శరీరములను మా కొరకు మీరు అర్పించారు. ఏమిచ్చినను మీరు నాన్న తీర్చారు. ఏ యోగ్యత లేని మమ్మల్ని, అభాగ్యులైన మమ్మల్ని యోగ్యులుగా మీరు చేసి మీ సన్నిధిలో నిలబెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడిచిన మీ బిడ్డలందరినీ మరొక్కసారి మీ చేతికి అప్పగించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామములు హెచ్చిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.